అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరు ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాం. అశ్విని కింకర ఛానల్‌కి స్వాగతం అండి. ఇయాల మా ఇంట్లో పనులు, ఇయాల మా ఇంట్లో టిఫిన్ సెక్షన్ మీకు చూపిస్తున్నానండి. ఇయాల వీడియో వచ్చి టిఫిన్ సెక్షన్. ఇదిగోండి మా సన్నజాజి చెట్టు చూపిస్తున్నాను. పూలు పూసి ఉండయి. వర్షం పడిందండి. వర్షం నీళ్ళు కారుతా ఉండయి. ఆయన మొహం కడుక్కుంటున్నాడు. ఇక ఇంట్లో పనులు చేసుకుంటా ఉండాము. ఈ వాటర్ రాలేదండి. ఆ వాటర్ రాలేదట చూస్తున్నా నేనేమో 2 రూములు ఖాళీగా ఉండయి. ఇప్పుడు నీళ్ళు తేవాలి కదా అని చూస్తూ ఉన్నానండి. పంపులు రాకపోతే చాలా ఇబ్బంది అండి. నా వాటర్ రాలేదండి మాకు పంపులు. ఇదిగోండి పాచిబండి వచ్చింది మాకు. రోజు డైలీ వచ్చిందండి పాచిబండి. వేసేసుకుంటూ ఉంటాం. ఇంకా పాప నేను వీడియో తీస్తున్నా కదండి, పాప వేసి వస్తుంది. ఆ డబ్బాలు కూడా మనం వెంబడే శుభ్రం కడిగేసుకుంటాను. అట్టా పెట్టామంటే వాసన వస్తూ ఉంటాయి. కడిగేసుకున్నాకో శుభ్రంగా ఉంటాయి. ఇక ఒక పని అట్టా అలా అవుతూ ఉందండి. అమ్మాయి హాయ్ చదువుతుంది మీ అందరికీ. 2 డబ్బాలు పెట్టుకుంటామండి, తడిదానికి పొడిదానికి లాగా. ఇక అమ్మాయి కాసు పని చేస్తుంది అండి. మన పిల్లలు చదువుకుంటున్నారండి. పనులు చెప్పకుండా మనం అంతే వదిలేయకూడదు. అట్ట వదిలేసేస్తే మనమే పిల్లలకు పనులు నేర్పకుండా చేసినట్టు అయిద్దండి. దేని దానికే ఉండాలండి. మొత్తం పని కాకపోయినా ఒక పని వాళ్ళకి నేర్పుతూ ఉంటే ఒక వయసు వచ్చేదానికి మొత్తం నేర్చుకుంటారండి. చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు చేస్తూ ఉండాలి పిల్లలకి. చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే అలవాటు అవుతూ ఉంటారు. అలాగే మా పిల్లలకి అట్లా నేర్పాను, వాళ్ళు మొత్తం నేర్చుకున్నారు. ఇదిగోండి మా వారు చెబుతున్నారు, ఇప్పుడు నీళ్ళు రాలేదు, ఇప్పుడు నీళ్ళు తెచ్చుకోవాలి, తిరగాలి అని అన్నారు. నీళ్ళు కూడా అండి మాకు అందుబాటులో ఉండు. చెరువు ఉండదు, చెరువులో నీళ్ళు కూడా లోపలికి ఉంటాయి. పంపులు ఉండవు. పెట్ట ఒకటి మోసుకొచ్చుకోవాలి. బోరింగ్ పంపు ఉండేది, అది కొట్టుకుంటూ తెచ్చుకోవాలండి. పద్దాక తిరగాలని చెబుతున్నాడండి. అంటే మాకు మోటార్ లేదండి. మోటార్ ఉంటే ఒక రకంగా నీళ్ళు ఉండేవి, మామూలుగా పట్టుకుంటాము. ఇవాళ టిఫిన్ సెక్షన్ నేను చెప్పాకండి. ఇక పెసరట్టు వేస్తున్నానండి. పెసరట్టు చాలా అవుతుంది చేసి. పెసరట్టు వల్ల కూడా మనకి చాలా మంచిదండి. అది సలవ చేసిద్ది. పెసరట్టులోకి చట్నీ రెడీ చేసేసుకున్నాము. పెసరట్టు శుభ్రంగా కడిగేసుకున్నాము. చట్నీ పల్లి శనగపప్పుతో చట్నీ చేసుకున్నామండి. ఇదిగోండి పెసరపప్పు మిక్సీలో వేసేసుకొని దాంట్లోకి కొంచెం అల్లం ముక్క, 2 పచ్చిమిరకాయలు వేసానండి. అల్లం ముక్క, పచ్చిమిరకాయలు మనం పిండిలోనే వేసేసుకున్నాం అనుకో నలిగిపోద్ది, టేస్ట్గా బాగుంటుంది. కొంతమంది ఇడిగా తినకుండా ఉండొచ్చు అట్టు మీద ఎత్తి, అందుకని పిండిలో వేసేసాను. ఇలా ఇంత మొత్తం పిండి వేసేసుకొని ఇక అది పక్కన పెట్టేసేసుకోవాలండి. దాంట్లో ఇక మళ్ళీ పిండి వేసేసుకొని ఒకసారి చట్నీ కూడా మిక్సీ వేసేసుకున్నామండి. ఆ పని అయిపోయిద్ది. అన్ని చట్నీ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకో మళ్ళీ పొద్దున్నే క్యారేజ్ అన్నం కూరలు ఉండాలో పక్కన ఇవన్నీ చేసుకోవాలి కదండి. పొద్దున్నే అసలు అంతా హడావుడిగా ఉంటుందండి. ఇక చట్నీ ఇక్కడ తాలింపు వేసేసుకుని చట్నీ పని అయిపోయిందండి. ఇక ఇప్పుడు దోశ చేసుకోవాలి. ఇక పెసరట్టు దాంట్లోకి కొంచెం పెద్దలపాయలు 2 పాయలే కోసాను, కొంచెం జీలకర్ర వేసాను. కానీ మనకు టిఫిన్లో ఈజీ టిఫిన్ ఏంటంటే అండి ఇడ్లీ అండి. ఇడ్లీ అయితే ఒక వాయితో అయితే అయిపోయిద్దండి. ఈ అట్లు కానీ చపాతీ కానీ మడిచికి పోతూ ఉండాలి. అందరూ ఒకసారిగా తింటే ఒకసారి పని అయిపోయింది. అటు తిండగా వాళ్ళకి ఆకలైనప్పుడు తింటాంలే అంటారు. ఈ వాళ్ళు కానీ ఎట్టకేలగా మా ఇంట్లో అందరూ ఒకసారి తిన్నారండి. నా పని కొంచెం ఈజీగా అయింది. ఇక అందుకే ఒక్కొక్కటి పోస్తూ ఉన్నాను అందరికి టిఫిన్లు. పెసరట్టు కూడా అప్పుడప్పుడు పోసుకుంటే చాలా మంచిది అంటున్నారండి. అందుకని పోస్తున్నాను నేను కూడా. పెసరట్టు పెసలు చాలా చలవ చేస్తూ ఉంటాయి. కాకపోతే కొంచెం గ్యాస్ స్టవ్లు ఉండేవాళ్ళు ఎక్కువగా తీసుకోకూడదు. వాళ్ళు వారానికి ఒకసారి తింటే చాలు. అది ఒక గ్యాస్లో రకాలుగా ఒక మంది తిన్నాక కూడా ఏం కాదులేండి. కాదు తినాలనిపించింది కాబట్టి 1-2 తినచ్చు. ఇక ఇలా ఒక్కొక్కటి వేసి ఇస్తున్నాను. వాళ్ళ నాన్నకి వేసాను, తర్వాత అమ్మాయికి వేసాను, మళ్ళీ పోసుకొని ఆ తర్వాత అబ్బాయికి ఇట్లా ఒక్కొక్కరికి వేస్తున్నాను. కానీ మనకి ఈజీ పని ఇడ్లీ అనండి. కానీ ఇడ్లీ మటుకు రోజు తినరకండి. ఈ రకరకాల టిఫిన్లు చేయలేక దుంప తగ్గుతూ ఉంటుంది మనకి ఆడవాళ్ళకి అందరికీ. ఇలాగా ఈ టిఫిన్ పని కాకుండా ఒక టిఫిన్ సెక్షన్ ఒకటి ఉందండి. ఒకసారి చూపిస్తాను మీకు. అది చాలా పాతకాలంది, అది బలమైంది. ఒక వీడియోలు మటుకు తప్పక చూపిస్తాను నేను మటుకు అది మటుకి తింటే చాలా బలం ఉండేది. ఇక ఆయనకి ఇచ్చేసాను. ఇక అమ్మాయికి ఇవ్వాలి.
అమ్మాయి కాలేజీకి రెడీ అవుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలిపెట్టి రావాలిగా, ముందర ఆయనకి ఇచ్చేయండి తింటా ఉంటాడులే అని. అమ్మాయి రెడీ అవుతుందిగా, ఇక తప్పుడు పాపకి ఇస్తున్నాను, ఆ తర్వాత బాబుకి ఇచ్చానండి. ఇక తల తింటా ఉండారు. ఇక ఒక పోతా ఉన్నాను నేను. పిల్లలకి మట్టికి చిన్నప్పటి అలవాటు చేస్తూ ఉంటే, చిన్న చిన్న పనులను అలవాటు చేస్తూ ఉంటే పెద్దవి ఎందుకన్ని పనులు నేర్చుకుంటారండి. చదువుకుంటున్నారులేండి, మనం అటు వదిలేస్తే వాళ్ళు పనులు నేర్చుకోక రేపు పొద్దున ఇబ్బందులు పడతారండి. ఇలా వాళ్ళకి మంచిది, మనకి మంచిదండి. చిన్న చిన్న పనులు నేర్పుతూ ఉండే అలవాటు అయ్యేది, వాళ్ళు వస్తూ బాగుంటారు. సరేనండి, ఉంటానండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.